సాయిబాబాని సబ్కా మాలిక్ ఏక్ అన్నప్పుడు హ్మ్. అది ముస్లిం అని ఆయన ఏం అనలేదుగా. వీళ్ళెవరో కొందరు. లేదు. లేదు. ఆ! సాయిబాబాని సబ్కా మాలిక్ ఏక్ అనలా. ఆ! సాయిబాబా చెప్పాడు సబ్కా మాలిక్ ఏక్ హే అని. ఆ! హిందుత్వం కూడా అదే చెప్తుంది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అవును. ఉన్నది ఏకోవై బ్రహ్మణాద్వితీయం. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం. హిందుత్వం కూడా అదే చెప్తుంది. హ్మ్. కానీ సాయిబాబా కంటిన్యూషన్‌లో ఇంకో మాట అన్నాడు. అల్లా అచ్చా కరేగా, అల్లా భలా కరేగా, అల్లా మాలిక్ అని చెప్పి అన్నాడు. సబ్కా మాలిక్ ఏక్ హే అని చెప్తూ అల్లాహ్ మాలిక్ అని కూడా చెప్పాడు మరి. ఓకే. అల్లా నీకు మాలిక్ అన్నప్పుడు నువ్వెవరు అవుతున్నావు అప్పుడు? హ్మ్. నువ్వు ముస్లిం కదా! ఒక ముస్లిం తన దేవుడిని తను గౌరవించుకుంటే నాకు అబ్జెక్షన్ ఏం లేదు. నేను ఇంకా గౌరవిస్తా వాడి భక్తిని. రైట్. కానీ వాడు నా భక్తిని అవమానించేదాకా తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు అరికాలు మంట నెత్తికెక్కిద్దండి. హ్మ్. ఈ దేశంలో మనోభావాలు సాయి భక్తులకేనా? నాకు లేవా? కరెక్ట్. అదే మా పోరాటం, మా ఓహ్! బాధ, అంటే ఆవేదన. సాయిబాబా చికెన్ తినేవాడు, నాన్ వెజ్ తినేవాడని మీకెవరు జెప్పారు? సాయిబాబా నాన్ వెజ్ తింటాడు, నాన్ వెజ్‌కి వండుతాడు, వండిస్తాడు, వడ్డిస్తాడు అని చెప్పేసి ఎవరో చెప్పక్కర్లేదండి. సాయి లీలామృతం బుక్‌లోనే ఉంది. హ్మ్. ఒక ఫకీర్ మసీదుకొచ్చినప్పుడు శ్యామ అతన్ని లోపలికి రానివ్వడు బాబా. ఓకే. శ్యామ అడుగుతాడు. "ఎందుకు బాబా ఫకీర్‌ని లోపలికి రానివ్వట్లేదంటే, మసీదులోకి ఒకడు రావాలా వద్దా అని డిసైడ్ చేయాల్సింది నేను గాదు. అల్లా అనుజ్ఞ ఉంటే తప్ప ఎవడు మసీదులోకి రాలేడు గదా! అయినా గూడా ఈరోజు మనం పొట్టేలుని కోస్తున్నాం గదా! మేకను కోస్తున్నాం గదా! హ్మ్. ఆ మేక భాగంలో అతనికి ఏం కావాలి? మాంసం తింటాడా? తలకాయ తింటాడా? వాటి మేక వృషణాలు కావాలా? అడిగి పెట్టు" అంటాడు. హ్మ్. అంటే మన కప్పురాలు అంటారు చూసారా? అయి ఆ! గావాలా? ఆ! అంటే మెను ప్రిపేర్ చేసి మరీ పెడుతున్నాడు నాన్ వెజ్. అది అందులో ఉందా? పుస్తకంలో సాయి ఉందా? లీలామృతంలో ఉంది. రైట్. ఇప్పుడు మీరు చెప్పే మాటలు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు జనాల్ని రెచ్చగొట్టేలాగున్నాయి. హ్మ్. ఉదాహరణకి పోలీసులు మీకు ఫోను జేస్తే, హ్మ్. "ఏవండీ లలిత్ గారు కొంచెం సంయమనం పాటించండి" అని ఫోను జేస్తే, వెంటనే మీరు మళ్ళీ ఇంకో వీడియో పెట్టారు. హ్మ్. దేఖ్ లెంగే అసలు ఇప్పటిదాకా నేను సాయిబాబా గురించి ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ వీడియో పెట్టాను. హ్మ్. ఇక నుంచి అసలు సాయిబాబా అంతు తేలుస్తా అన్నట్టుగా పెట్టారు. ఎగ్జాక్ట్‌లీ. ఇది ఇది గొడవలకు కారణం గాదా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రెచ్చగొట్టలేదండి. నాకు ఎంతమంది మద్దతొస్తారు? అంటే నా పోరాటం సవ్యంగా చేస్తున్నానా? నిజంగానే లేపోతే వీళ్ళు ఆరోపణలు చేసినట్టు నేను సొసైటీని ఏమన్నా గొడవల్లాగా లేకపోతే సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ చేసేలాగా ఏమన్నా మాట్లాడుతున్నానా? అని జెప్పేసి నన్ను నేను పరీక్షించుకోవటం కోసం నాకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రండి అంటున్నాను. హ్మ్. నాకు మద్దతు ఇప్పుడు ఏదన్నా ఒక ధర్నా చేస్తారండి రాజకీయ నాయకులు. లేకపోతే ఒక ఉద్యమం చేస్తారు. ప్లకార్డ్‌లు పట్టుకుంటా ఉంటారు. బొమ్మలు తగలబెడతా ఉంటారు. బస్సులు తగలబెడతా ఉంటారు. వాటన్నిటికి ఆళ్ళందరిని పిలిచి రచ్చలు చేపించినప్పుడు అది రెచ్చగొడతాం అని ఎవరు అంటల్ల. పోరాటాలు అంటున్నారు. హ్మ్. నేను ఒక హిందువుగా నాకు మద్దతిచ్చేవాళ్ళు, నా వాదనకి సపోర్ట్‌గా నిలబడేవాళ్ళు నాకు తోడుగా రండి అని పిలిస్తే మాత్రం రెచ్చగొడతాం అవుతుందా? అంటే మీరు గమనించండి. కరసేవ అని అయోధ్యకు తీసుకెళ్లారు అందరిని. అక్కడ ఏం జరిగింది చూసారుగా? హ్మ్. మొత్తం మసీదు కూల్చేశారు. హ్మ్. ఇప్పుడు మీ మాటలు ఇట్లాంటి దానికే దారి తీయడానికి గ్యారంటీ ఏంటి? ఆ రోజు కరసేవ చేయాల్సొచ్చింది బాబ్రీ మసీద్ మీదండి. అవును. అది ఒక్కటే గాబట్టి జరిగింది. ఇలాంటి మసీదులు, దర్గాలు ఇప్పుడు చాలా ఉన్నాయి సాయిబాబా కూర్చున్నాయి. హ్మ్. సాయిబాబా కూర్చున్న వాటిలిని చాలామంది ఆలయాలంటారు. నేను దర్గా అనే అంటా. హ్మ్. అసలు దర్గా అని కూడా కాదు. ఇంకా చెప్పాలంటే మసీదే అనొచ్చు. ఎందుకంటే సాయి బతికున్నంత కాలం సాయి ఉంది మసీదులోనే కదా! హ్మ్. ఇప్పుడు కూడా షిరిడీలో వెనకాల మసీదు అట్లాగే ఉంది కదా మరి స్ట్రక్చర్. ఓకే. ఆ! హ్మ్. అలాగే నేనైతే ఎవరిని రెచ్చగొట్టట్లేదండి. ఫ్రమ్ ద హ్మ్. బిగినింగ్ క్రిస్టియానిటీ విషయంలో గాని, ఇస్లాం విషయంలో గాని, ఇప్పుడు సాయిబాబా విషయంలో గాని, గతంలో బ్రహ్మకుమారుల విషయంలో గాని, నేను జస్ట్ ఎడ్యుకేట్ చేస్తున్నాను. ప్రజల్ని అవేర్ చేస్తూ ఉన్నాను. ఇది జరుగుతుంది. దీని నుంచి మనం కాపాడుకోకపోతే సర్వనాశనం అయిపోయేది ధర్మమే అని చెప్పేసి చెప్తున్నాను. హ్మ్. అలాగే నిన్న వీడియోలో కూడా నేను చెప్పింది మద్దతు కోసం రండనే చెప్పా. యుద్ధం కోసం రమ్మని నేను చెప్పలేదు. హ్మ్. అలాగే పోలీసులు పెట్టిన వెంటనే పిలిచిన వెంటనే ఇలా ఎందుకు చేశారు అంటున్నారు. ఇదే పోలీస్ స్టేషన్‌కి నేను ఎన్నో సార్లు గడప తొక్కానండి. మొన్న జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారిని నానా మాటలు అనింది. అవును. అరుణ గోగులమంద అని ఒక ఆవిడ. ఆవిడ మీద పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ 10 రోజులు తిరిగాం. ఎఫ్ఐఆర్ చేయలా. ఆయన గురువైతే బాబా ఎవరు? సాయి గురువు గదా! సాయిబాబాని కూడా గురువు అని చెప్తారుగా. హ్మ్. మరి ఈ గురువుని అవమానించినందుకు కేసులు పెట్టి మొత్తం ఇంతమంది మీద చాంతాడంత లిస్ట్ రాసేశారు కదా! మరి ఆ గురువుని అవమానించారు, మా గురువుని అవమానించారు, మా జగద్గురువుని అవమానించారని మేము కూడా కంప్లెయింట్ ఇచ్చాం. హ్మ్. మరెందుకు కేస్ చేయలే? గతంలో రాముడిని దగులుబాజీ అని చెప్పేసి తిట్టాడు. ఈ లోఫరముండా ఒకడు హ్మ్. వాడి మీద కేసు పెట్టాం. ఏం జరిగింది? తర్వాత కత్తి పద్మారావు అనేవాడు రాముడు మగోడు కాదని చెప్పేసి మాట్లాడాడు. మరి వాళ్ళందరి మీద ఏం కేసులు పెట్టారు? మనోభావాలు కదా! హ్మ్. ఏవండీ ఇప్పుడు ఈ దేశంలో హిందువుల్ని ఎంతమంది అవమానిస్తున్నారు. మొన్న ఓ పోరంబోగ్గాడు మల్లెపూలు పెట్టుకున్న ఆడోళ్ళందరూ బజారోళ్ళే అన్నాడు. హ్మ్. మరి వాడి మీద ఎవరైనా చర్యలు తీసుకున్నారా? కంప్లెయింట్లు ఇచ్చాం. హ్మ్. మరి మా మీద చిన్న కాగితం రాసివ్వంగానే ఇంత లిస్టు కంప్లెయింట్ ఫైల్ చేసేసారు కదా! అవును. మరి హిందువులకి మా బాధ చెప్పుకోమా?
మన బతుకు ఎట్లా ఉందో చెప్పమా? చెప్పాం. ఆ గుళ్ళను కూల్చేయమంటారా? సాయిబాబా గుళ్ళన్నీ కూల్చేసి దర్గాలు కట్టమంటారా? ఏం చేద్దాం? నన్ను అడిగితే కూల్చేయమనే చెప్తానండి. నా వ్యక్తిగత అభిప్రాయానికి ఎవరైనా విలువ ఇస్తానంటే కూల్చేయమని చెప్తా. కానీ ప్రజాస్వామ్యంలో ఎవడ విశ్వాసం వాడికి ఉంది కాబట్టి ఆ పని నేనైతే స్వయంగా చేయను. కానీ నా కోరిక ఒకటే చెప్తున్నాను. సాయిబాబా గుళ్ళు నిజంగా హిందూ ఆలయాలు అని గనక వాళ్ళు ప్రూవ్ చేయాలి అనుకుంటే సాయిబాబా ముస్లిమా హిందువా తేల్చాల్సింది నేను కాదు. షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు వచ్చి అయ్యా మీరు పొరపాటు పడుతున్నారు, సాయిబాబా పక్కా హిందువు, సాయిబాబా ఉంటున్నవి 100% హిందూ ఆలయాలు అని వాళ్ళని చెప్పమనండి. ఓకే, వాళ్ళనే చెప్పమనండి. అలాగే సాయిబాబాది 100% హిందూ ఆలయాలే అయితే గనక మిగతా హిందూ ఆలయాలన్నీ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పుడు ఒక్క సాయిబాబా ఆలయాలు మాత్రం ఇండిపెండెంట్గా ఎందుకు ఉంటుంది? వాటిని కూడా దేవాదాయ శాఖ పరిధిలోకి తెచ్చేయండి. కావాలంటే వీళ్ళు అందరం కలిపి ఉద్యమం చేద్దాం, దేవాదాయ శాఖ నుంచి ఆలయాలను విముక్తి చేసుకుందాం అని చెప్పేసి. కానీ మీరు హిందూ అని క్లెయిమ్ చేసుకోవాలంటే హిందువులందరితో పాటు మీ ఆలయాలను ఉంచాలి. అలా కాకుండా మీ ఆలయాలని ప్రత్యేక ప్రతిపత్తితో మీరు పెట్టుకుంటా అంటే మేము ఒప్పుకోం. లేదు, ఇంకో మాట, సాయిబాబా గుళ్ళు ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళు గుళ్ళు అని చెప్తున్నవి. సాయిబాబా ఎట్ట కూర్చుంటాడు కాలు మీద కాలు వేసుకుని. ఆ పక్కన శివుడు విగ్రహం ఉంటుంది, శివలింగం ఉంటుంది, ఈ పక్కన అమ్మవారు ఉంటారు, ఆ పక్కన వినాయకుడు ఉంటాడు ఎదురుగా కాళ్ళు ముందల. మరి వీళ్ళంతా హిందూ దేవుళ్ళేగా. ఏ హిందూ దేవాలయంలో ఏ గురువుని అగ్రాసనంలో కూర్చోబెట్టేసి మిగతా దేవుళ్ళందరినీ ఇట్లా ఉపాలయాల్లాగా లేకపోతే పక్కన పన్నోళ్ళలాగా పెడతారు? పెట్టరు, ఎక్కడ బెటర్గా. మరి సాయిబాబా ఆలయాల్లో మాత్రం ఎందుకు ఇట్లా జరుగుతుంది? హిందూ దేవుళ్ళని నిజంగా అవమానిస్తుంది వాళ్ళు. మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఖచ్చితంగా మేము ఒక ఉద్యమానికి పిలుపునిస్తాము. సాయిబాబా ఆలయాలు హిందూ దేవాదాయ శాఖ పరిధిలో కన్నా రావాలి, లేకపోతే ఆలయాలుగా చలామణి అవుతున్న దర్గాల్లోంచి హిందూ దేవీ దేవతల విగ్రహాలన్నా తీసేయాల్సిందే. కొద్ది రోజుల క్రితం మాధవిలత గారి మీద కూడా కేసు నమోదైంది ఈ విషయంలో. ఇదే ఇన్సిడెంట్ ఆవిడ కూడా ఉన్నారట. యాక్చువల్గా తన మీదనే కేసు రిజిస్టర్ అయింది. అవును, అంటే లిస్ట్ చాలా తన పేరు ఉంది, మేడం పేరు ఉంది. 11-12 మందిలో తన పేరు కూడా ఉంది. ఉంది. సో ఇప్పుడు మీరు ఆమెకు మద్దతుగా రంగంలోకి దిగారా? లేదండి, యాక్చువల్లీ ఆవిడ బీజేపీ పార్టీ తరఫున యాక్టివ్గా ఉంటారు కదా. మాకు నాన్ పొలిటికల్. బట్ ఇక్కడ ఇష్యూలో అందరం కలిపి ఎఫ్ఐఆర్ లో ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా అందరం కలిపి పోరాడతాం. మీ పేరు ఉంది అసలు ఇందులో? తెలియదు నాకు, లిస్ట్ లో నా పేరు ఉందో లేదో నాకు తెలియదు. ఎఫ్ఐఆర్ లో అయితే కనిపించలేదు. బట్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. పోలీస్ స్టేషన్ నుంచి నన్ను ఎక్కడ ఏం జరిగినా ఫస్ట్ మీకు ఫోన్ వస్తుంది అనమాట. కామన్ అండి, వస్తుంటది. ఎందుకంటే నేనుగా అయితే ఇప్పటి వరకు అన్పార్లమెంటరీ యాటిట్యూడ్ తోటి అన్పార్లమెంటరీ వెకాబులరీ ఎక్కడ వాడలేదు. కానీ నేను ఏం మాట్లాడినా తప్పే అని వీళ్ళు అంటూ ఉంటారు. ఏది మాట్లాడినా రెచ్చగొడుతున్నాడు, సమాజంలో అండర్స్ట్ క్రియేట్ చేస్తున్నాడు అంటారు. అరే నిజాలు చెప్తున్నాను నేను. నా ధర్మానికి సంబంధించి, నా ధర్మంపై జరుగుతున్న దాడులకు సంబంధించి నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారండి? పోనీ ఇలా మాట్లాడకపోతే నేను కూడా ప్రవచనకర్తలాగా కూర్చుని బాబా గారు బంగారం, బాబా భక్తులు సింగారం అని చెప్పుకుంటూ కూర్చోనా? నేను బరాబర్ తొక్కుతా. నా ధర్మానికి హాని కలిగిస్తున్నారు అంటే నేను నిలబడతా. మ్యాక్సిమం ఏం చేస్తారు? జైల్లో పెడతారు. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఈ పోరాటంలో ఎక్కడో ఒక చోట బ్రేక్ త్రూ ఉంటుందండి. లేదు ఇది కాదు అనుకుంటే మ్యాక్సిమం రెండోది ఏం జరుగుద్ది అంటే ఈ అన్ని మతస్థుల్లో లేకపోతే ఉన్న మతస్థుల్లో ఉన్న ఈ ఉన్మాదులో ఎప్పటికప్పుడు భౌతికంగా లేకుండా చేయొచ్చు. వాళ్ళు చేస్తామని వాళ్ళు అనుకుంటారు. కూడా సిద్ధంగా ఉన్నారా? సిద్ధపడేదే ఉందండి. అసలు మనిషి పుట్టాడు అంటే వాడు ఏదో రోజు సస్తాడనే కదా. చాలా మంది ఏమనుకుంటారు, మేమే లేపేసాం అనుకుంటారు. అరే నీకు టైం అయిపోయింది కాబట్టి నీ టైం అయిపోయే టైంకి ఎవడో వచ్చాడు లేపేయటానికి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది అదే కదా. ఇప్పుడు నువ్వు అందరినీ పీకి చంపేస్తున్నావు అనుకుంటున్నావు, నువ్వు చంపేది ఏమీ లేదురా నాయన, నువ్వు వదిలేసినా సరే ఇక్కడ ఎవడో బతికేవాళ్ళు లేరు, అందరూ సస్తారు ఒక రోజున నా చేతుల్లో అని చెప్పేసి చెప్పాడు. అక్కడ భక్తుడని శత్రువని ఆ భేదం మనకుంటుందండి. పరమాత్ముడికి ఏమి ఉండదు. వీడికి ఆయువు ఉందా, ఆయువు తీరిందా, ఈ రెండే చూస్తాడు. కానీ మీరు హిందూ ధర్మ పరిరక్షణ అంటున్నారు కానీ అసలు హిందువుల్లో చీలిక తెస్తున్నట్టుంది మీరు. ఒకటేనండి, హిందువుల్లో చీలిక వస్తుందా అంటే ఆల్రెడీ హిందువుల విషయంలో బోల్డని గొడవలు ఉన్నాయి, నానా కష్టాలు ఉన్నాయి. మళ్ళీ మీరు కొత్త కష్టం తీసుకొస్తారు ఇప్పుడు. కష్టం నష్టం అది ఏమీ ఉండదండి. హిందువుల్లో ఎన్నో గొడవలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ ఉన్మాదుల్ని వదిలేసామనుకోండి, భవిష్యత్తులో ఈ జబ్బు ఎక్కువైపోతుంది. మన ఒళ్ళే కదా అని చెప్పేసి మన ఒంట్లో ఏదన్నా ఇన్ఫెక్షన్ వస్తే వదిలేస్తామా? సర్జరీ చేసి తీసేస్తాం కదా. అమ్మో మన శరీరం నుంచి ఒక ముక్కను తీసేయాల్సి వస్తుంది అని బాధపడుతూ కూర్చోం. మన శరీరం మొత్తం ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఆ ఇన్ఫెక్ట్ అయిన పార్ట్ని లేపేయాల్సిందే. రైట్. అంటే ఇప్పుడు ఏంటి, సాయిబాబాని ఆఫ్ఘనిస్తాన్ పంపించేస్తారా ఇక్కడ లేకుండా? మీకు పిలుపు ఏంటి? బాబాని ఎక్కడికి పంపించుకుంటారు అనేది నాకు సంబంధం లేని విషయం అండి. బాబాని భారతదేశంలో కూడా పెట్టుకుని మొక్కుకోమనండి. కానీ ఆ మొక్కే వాళ్ళలో హిందువులు, హిందుత్వవాదులు ఉండొద్దు అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా. షిరిడీలో జరుగుతుంది వ్యాపారం అని మిగతా జరుగుతుంది కాదా? షిరిడీలో జరుగుతుంది కాదండి. షిరిడీ సాయిబాబా ఆలయాల పేరుతో జరుగుతున్నది వ్యాపారం.